శ్రీ మహావిష్ణువి దశావతారాల గురించి తెలుసుకుందాం. దుష్ట శిక్షణ ధర్మరక్షణ కోసం సంభవామి యుగే యుగే అని గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్పాడు. ఈ విధంగా భూమిపై అధర్మం అన్యాయం ఎక్కువై రాక్షసంగా చేయరాని పనులెన్నో చేస్తుంటారు. వారిని రాక్షసులని అంటుంటారు. అలాంటి సమయంలో భగవంతుడు దుష్టులను శిక్షించి సజ్జనులను రక్షించడానికి ధర్మాన్ని స్థాపించడానికి ఈ భూమి మీద అవతరిస్తాడు. వీటిని భగవంతుని అవతారాలు అంటారు. భగవంతుడు ఇలాంటి అవతారాలు ఎన్నో ధరించి పాపాత్ములను నిర్మూలించి మంచివారిని రక్షించిన సంఘటనలు లెక్కకు మించి ఉన్నాయి. అయితే శ్రీ మహావిష్ణువు ధరించిన 10 అవతారాలలో మొదటిది మత్స్యావతారము. సత్యవ్రతుడనే మహారాజు శ్రీ మహావిష్ణువు గురించి గొప్ప తపస్సు చేసి కృతమాలిక అనే ఏటిలో సూర్యభగవానుని అర్ఘ్యమిస్తున్నాడు. అప్పుడు ఆ దోసిన నీటిలో ఒక చిన్న చేపపిల్ల కనిపించింది. మహారాజు దయతో ఆ చేపపిల్లను నీటిలో విడిచాడు. అంతటా చేపపిల్ల, రాజా, ఈ నదిలో పెద్ద పెద్ద చేపలు, ముసళ్ళు ఇంకా ఎన్నో జలచరాలు ఉన్నాయి. అవి నన్ను తినేస్తాయి. వాటికి భయపడి నిన్ను ఆశ్రయించాను అని దీనంగా పలికింది. ఆ చేపపిల్ల పలుకులు విని రాజు జాలితో దానిని తన కమండలంలో వేసి తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. ఆ చేపపిల్ల రాత్రికి రాత్రి పెరిగి పెద్ద కమండలాన్ని మొత్తం ఆక్రమించింది. రాజా, ఈ చిన్ని పాత్రను నాకు సరిపోవడం లేదు, మరొక స్థలం చూపించు అని అడిగింది ఆ చేపపిల్ల. అంతటా రాజు దానిని ఒక పెద్ద పాత్రలో వేయించాడు. అది వెంటనే ఆ పాత్రను మించి పెరిగింది. అది గమనించి సత్యవ్రత మహారాజు ఆ చేపను ఒక కొలంలో విడిచిపెట్టాడు. వెంటనే ఆ చేప బ్రహ్మాండంగా పెరిగి కొలను కన్నా పెద్దదయ్యింది. అయితే మహారాజా, నీవు చాలా పుణ్యాత్ముడవు కనుక నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. సరిగ్గా ఇప్పటికి 7 రోజుల తరువాత బ్రహ్మకు పగటి కాలం పూర్తి అవుతుంది. ఆ సమయంలో మహాజల ప్రళయం సంభవించి ఈ 3 లోకాలు నీటి యందు మునిగిపోతాయి. అప్పుడు నేను నీ వద్దకు ఒక పెద్ద నావను పంపెదను. ఆ సమయంలో నీవు భూమి మీద సమస్త సృష్టికి అవసరమైన అన్ని రకాల వృక్ష జాతుల విత్తనాలు, ఔషధాలను సమకూర్చుకొని సప్త ఋషులతో పాటు ఆ నావలో ప్రవేశించుము. శ్రీమన్నారాయణుడు చెప్పిన విధంగా 7వ రోజు ప్రళయం సంభవించుచుండగా ఆనాటి ప్రవాహంలో నావ సత్యవ్రత మహారాజు వద్దకు వచ్చింది. శ్రీహరి చెప్పిన విధంగా సత్యవ్రతుల సకల ఔషధాలను, బీజాలను సమకూర్చుకుని సప్త ఋషులతో పాటు తన నావ ఎక్కాడు. ఆ అపారమైన జలనిధిలో చేప రూపంలో ఉన్న శ్రీహరి నావను అటు ఇటు తిప్పుతూ ఎలాంటి ప్రమాదం జరగకుండా చూస్తున్నాడు. ఆ అద్భుత దృశ్యాన్ని సత్యవ్రతుడు, సప్త ఋషులు తిలకించి శ్రీ మహావిష్ణువుని వేద మంత్రాలతో స్తుతించి భక్తితో పూజించారు. ఆ సమయమందే శ్రీమన్నారాయణుడు ఆత్మతత్వ రహస్యంతో కూడిన పురాణ సంహితను వారికి బోధించగా అందరూ భక్తి శ్రద్ధలతో ఆలకించి చతిరార్థులయ్యారు. అలసి సొలసి నిద్రిస్తున్న బ్రహ్మదేవుని 4 ముఖముల నుండి ఉద్భవించిన 4 వేదశ్రదులను సోమకాసురుడనే రాక్షసుడు అపహరించి నీటిలో దాగాడు. అది గమనించిన చేప రూపంలో ఉన్న శ్రీహరి అపార జలనిధిలో నివసించసాగాడు. తన కొమ్మును వాసుకి అనే మహాసర్పము తోడుగా నావను కట్టి విహరిస్తూ సాంఖ్యయోగ క్రియ సంహితమగు పురాణములు నావలోనున్న సత్యవ్రత మహారాజునకు ఉపదేశించారు. ఆ పుణ్యఫలమున సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్య భగవానునికి శ్రద్ధాదేవునిగా జన్మించి 7వ మనువుగా ప్రసిద్ధి చెందాడు. ఆ విధంగా ఆ ప్రళయ రాత్రి ముగిసే వరకు జలజలాకారుడగు శ్రీమన్నారాయణుడు ఆ జలమునందు సంచరించి తెల్లవారేలోపు హయగ్రీవుని వెదకి సంహరించి వాడు దొంగలించిన 4 వేదాలను బ్రహ్మదేవునికిచ్చాడు. సృష్టికర్త బ్రహ్మ మళ్ళీ సృష్టి అయి తలపట్టాడు. ఇదియే మత్స్యావతార కథ. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరును. మిగిలిన 9 అవతారాల గురించి తర్వాత వీడియోలలో తెలుసుకుందాము.